శ్రీ గురుభ్యో నమః. ఇష్టాగోష్ఠి సనాతన ధర్మమునకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు మనకు సులభముగా అర్థమయ్యే రీతిలో శాస్త్రీయమైన సమాధానాలను ప్రసాదించారు. మాస్టారు అందించిన ఆ సమాధానాలను మనకు తెలియచేయనటువంటి పరమపావనమైన గ్రంథము ఈ ఇష్టాగోష్ఠి అనేటువంటి గ్రంథము. అటువంటి గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రాచీన దురాచారాలు అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఒకరు మాస్టారుని అడిగారు, ప్రాచీన కాలంలో రాజులు మొదలైన వారు సుఖభోగాలు మరిగి బహుభార్యత్వము, మద్యపానము, నిరంకుశత్వము మొదలైన మార్గాలతో కాలక్షేపం చేసినట్లు అనేక కథల వలన తెలుస్తుంది. ఇది నిజమేనని మీరు కూడా అంగీకరిస్తారా అనగా మాస్టారు సమాధానము చెబుతూ ఉన్నారు. ఈ అభిప్రాయాలన్నీ మన కర్తవ్యం ఎగగొట్టడానికి పనికి వస్తాయి. కొందరికి మనం నవీన యుగంలో జీవిస్తున్నామని గర్వం, మరికొందరు ప్రాచీన సంప్రదాయం ప్రకారం జీవిస్తున్నామని తాము మెచ్చుకుంటూ ఉంటారు. వర్తమానంలో జీవించటానికి కర్తవ్యాన్ని తెలిసి కొనటం ఒక్కటే ఉత్తమ మార్గం. ఉత్తమ మార్గం ఏంటండి? అసలు ప్రస్తుతం మన కర్తవ్యం ఏంటి అది తెలుసుకోవాలండి. మనం జీవించవలసింది, సాధించవలసింది ప్రస్తుత కాలానికి సంబంధించినది కదా. అది మాని పూర్వకాలము మీద విరుచుకొని పడితే ఏమి వస్తుంది? మన ఆయుర్దాయం పారబోసిన పెట్రోలులాగా హరించుకొని పోతుంది, ఆయుష్ పోతుంది. అంతే తప్పితే పూర్వకాలం మీద విరుచుకొని పట్టడం వల్ల ఉపయోగం లేదు. అదీ కాక మీరు పూర్వకాలపు రాజులను గురించి చేసిన ఆరోపణలన్నీ ఇప్పుడు ఉన్నాయి కదా. బహుభార్యత్వం అనే పేరు మార్చితే ఆ దోషంలో మునిగి ఆరోగ్యాన్ని చెడగట్టుకొని కుళ్ళుతూ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా. అది మనదాకా రాకుండా చూచుకొనటం ఒక్కటే మనకి పనికొచ్చే విషయం. అలాగే మద్యపానాన్ని గురించి కూడాను. మద్యపానానికి కొన్ని శతాబ్దాలు వేరే కేటాయించి లేవు. గాంధీ మహాత్ముని పేర ఆదర్శాలను అమ్ముకుంటూ ఉంటున్న వారే మద్యపానాన్ని నిషేధించటానికి తాత్సారం చేస్తూ మీనమేషాలు లెక్క పెడుతూ ఉన్నారు కదా. ఒకవేళ నిషేధించగలిగినా అది చట్టంతోనే కానీ తమ ప్రవర్తనకు నిషేధింపు లేని వారు చాలామంది ఉన్నారు కదా. అంటే ఏంటంటే చట్టం నిషేధించినా కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారండి. ఏదో దొంగతనంగానో ఇంకో రకంగానో వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ మాస్టర్ ఏమంటున్నారు, ఒకవేళ నిషేధించగలిగినా అది చట్టంతోనే కానీ తమ ప్రవర్తనకు నిషేధింపులు లేని వారు చాలామంది ఉన్నారు కదా. కుల మత భేదాలను వదలమని నినాదాలు చేసేవారిలో ఎంతమంది తమ కులం వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకొనటం మానేరు? ఇవన్నీ ఇతరులను ఆడిపోసుకొనటానికి పనికి వచ్చేవే కానీ ఎవరికి వారు సరి అయిన మార్గం పట్టడానికి పనికిరావు. ప్రాచీనులను గూర్చి ఏ లోపాలు ఎత్తి చూపిస్తున్నారో అవన్నీ నవీన సంఘంలో కూడా పెద్ద పెట్టున తాండవిస్తూనే ఉన్నాయి. నీతి, అవినీతి అనేవి వ్యక్తిగతమైన క్రమశిక్షణ అంగీకరించిన వారికి సంబంధించినవే కానీ ప్రాచీనతకు, నవీనతకు సంబంధించినవి కావు. ఎవడి లోపాలు వాడు తెలుసుకునే ఔదార్యము కలిగి సరిచేసుకునే క్రమశిక్షణ ఒక్కటే పరిష్కార మార్గం కానీ మిగిలినవి కావు. మన లోపాలు మనం తెలుసుకొని సరి చేసుకోవాలండి. ప్రాచీన భారతీయ చరిత్రలోని వ్యక్తులను గురించి, సంస్కృతిని గురించి కొందరు ఆవేశపూరితమైన అభిమానంతో మాట్లాడుతుంటారు. ఉన్న గొప్పదనాన్ని పదింతలుగా చేసి పొగడుకొని తాము ఆ వ్యక్తులకు, సంస్కృతికి వారసులుగా భావిస్తూ ఉంటారు. ఓ మా పూర్వం వాళ్ళు చాలా గొప్పవాళ్ళయ్యా, మేము వాళ్ళ వారసులము. ఇందులో అభిమానంతో పాటు అసత్యం కూడా కొంత ఉండకపోదు. కానీ ఇలాంటి అభిమానం ఏ జాతికైనా సహజమే. అది పామరత్వంతో కూడిన జాతీయ చైతన్యాన్ని కోల్పోయిన సంస్కృతి శవాలు. ఇట్టి వారి వలన జాతీయంగా కానీ, సాంఘికంగా కానీ, ఆర్థికంగా కానీ జరిగే పరోపకారము ఏమీ లేదు.
కొంత కల్లోలిత వాతావరణాన్ని రేకెత్తించే స్వభావాన్ని మాత్రం తెలియచేస్తుంది. ఇట్టి స్వభావం కల వ్యక్తుల సంఖ్య ప్రస్తుతం భారతదేశంలో కొంచెం ఎక్కువ. ఇక జాతీయ చైతన్యం గల వ్యక్తుల సంఖ్య చూస్తే ఇతర జాతులలో కొంచెం ఎక్కువ. అంటే ఇతర జాతుల్లోటండి జాతీయ చైతన్యం గల వాళ్ళ సంఖ్య ఎక్కువటండి. ఇది ఆయా జాతుల అభివృద్ధిని, జీవలక్షణాన్ని తెలియచేస్తుంది. అట్టి జాతులలో వ్యక్తులకు బాధ్యతలు ఎక్కువగాను, హక్కులు తక్కువగాను గుర్తుంటాయి. ఈ బజారు మనది, ఈ ఊరు మనది, ఈ దేశం మనది అనే సత్యం పురోగమించిన జాతులలో ఎక్కువగా ఉండటం గమనిస్తున్నాం. అంటే ముందుకెళ్ళినటువంటి అభివృద్ధి చెందినటువంటి జాతుల్లో ఏముంటుందండి, ఇదిగో ఈ బజార్ మనదయ్యా, ఈ ఊరు మనది, ఈ దేశం మనది అని ఉంటుందండి వాళ్ళకి. కనుకనే వారి రోడ్డులు, విద్యుత్ దీపాలు, ప్రజా సౌకర్యాలు భద్రపరచుకొని సౌకర్యవంతం చేసుకొని సుఖజీవనం చేయటానికి వ్యక్తులు స్వయంగా తోడ్పడటం చూస్తున్నాం. అన్నదమ్ములు దెబ్బలాడుకొని కోర్టుకు వెళ్ళటం, ఒక ఊరిలోని అనేక వర్గాలు వారు రాజకీయంగా పోరాటాలు చేసి పరిపాలన ఇతర జాతి వారికి అప్పజెప్పటం, పరాయి వాళ్ళు తన వాళ్ళకన్నా దగ్గర చుట్టాలుగా భావించటం మొదలైన లక్షణాలు నవీన భారతీయతలో కొంత భాగంగా ఏర్పడినాయి. దీనికి కారణాలు ఇతరత్రా వెతకటానికి ప్రయత్నిస్తే లాభం లేదు, మనలోనే ఉంటాయి. అంటే ఇట్లాంటి వాటి కారణాలు ఎక్కడున్నాయండి? మనలోనే ఉన్నాయి. ఇట్టి చిత్రమైన కారణాల వల్ల కొందరు భారతీయులు భారతదేశంలో జీవించటం జాతీయ చైతన్యంతో కూడి ఉండక కేటాయింపు జీవితంగా జరుగుతూ ఉంది. వారికి భారతదేశం ఒక పెద్ద ధర్మసత్రం మాత్రమే. సత్రంలో నివసించే వాళ్ళు ప్రయాణీకులు కాగలరే కానీ వాస్తవ్యులు కాలేరు. ఇరుగు పొరుగు వాళ్లతో సోదరత్వం సిద్ధించనప్పుడు మిగిలిన ఆదర్శాలు నినాదాలు మాత్రమే అవుతాయి. జాతీయ చైతన్యం లేనివాడికి సహజీవన బుద్ధిలోని మంచితనం బోధపడదు. ఇట్టి వారి దృష్టిలో ప్రాచీన భారతీయులలో ఉన్న లోపాలు సవరించుకోవలసినవి. ఇంకా చెప్తున్నారండి, గుణాలు గుర్తుంచుకోవటం కర్తవ్యానికి దోహదం చేస్తుంది. లోపాలు గుర్తుంచుకోవటం కర్తవ్యాన్ని ఠలాయించటానికి, చౌకబారు ఆవేశాలకి, విచ్ఛిన్నానికి దారితీస్తుంది. ప్రాచీన చరిత్ర, పురాణ ప్రసిద్ధ పురుషులలో ముఖ్యంగా రాజులలో బహుభార్యత్వము కలవారున్నారు. అట్టివారిలో కూడా ప్రజలను బిడ్డలుగా పరిపాలించి ధర్మాన్ని కాపాడిన వారున్నారు. ఇక ఋషులు, మతాచార్యులు, పరమహంసలు మొదలైన వారిలో 190 మంది ఏకపత్ని వ్రతులో, ఆజన్మ బ్రహ్మచారులో, సన్యాసులో అయి ఉండి జాతిని కాపాడి ధర్మ మార్గంలో నడిపి ప్రజలకు వెలుగుబాట చూపినవారే. మద్యపానాదుల విషయంలో కూడా అంతే. ఈ లోపాలున్నవారు నవీనులలో కూడా ఉన్నారు. ప్రాచీనులలో ఎంతమంది ఉండేవారో నవీనులలో కూడా అంతమంది ఉన్నారు. అంతకన్నా ఎక్కువయ్యారని మాత్రం చెప్పలేము. కానీ లోపాలున్న వాళ్లలో సాంఘికంగా మంచివాళ్ళని, పరోపకారులని ఎంతోమందిని చూస్తున్నాం. అంటే లోపాలున్న వాళ్ళలో కూడా మంచివాళ్ళు, పరోపకారులు ఉన్నారండి. లోపాలుంటే ఉండి ఉండవచ్చు. వారిని వ్యక్తిగత కారణాలతో నిందించటం నైతికంగా మంచిది కాదు. ఇక జాతీయతను, సంప్రదాయాన్ని నిందిస్తూ దేశాన్ని పురోగతికి నడిపిస్తున్నామని భ్రమపడే వారిలో నిరంతరం కైపులో ఉండేవాళ్ళు, జీవితాన్ని దుర్వ్యసనాలలో దగ్ధం చేసుకునేవాళ్ళు కొందరు ఉన్నారు. వారి వలన జాతికి లాభం లేకపోయినా నష్టం కూడా లేదు. ఎప్పుడు ప్రాచీన చరిత్రలలో ప్రసిద్ధ పురుషులైన మహనీయుల గుణగణాలను, వారు సాధించిన మహాకార్యాలను కీర్తించుకొనటం జాతికి బలాన్ని, ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. ఇక సమకాలికులలో మహనీయులలోని గుణగణాల్ని గుర్తించి అనుకరించగలిగితే పరిపూర్ణత సిద్ధిస్తుంది అంటూ చక్కగా తెలియచేశారు మాస్టారు. స్వస్తి. వాసుదేవా.